హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి మామ్స్ మెల్ట్ మ్యాజిక్. ఈరోజు అయితే దీవాళీ ముందు రోజు అనమాట. మా ఆయన ఆఫీస్లో అయితే దీవాళీకి ఒక బాక్స్ అయితే ఇచ్చారు. స్వీట్స్ ఏమో డ్రై ఫ్రూట్స్ ఉంటాయేమో అని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అయితే అవే ఉంటాయి. చూద్దాం ఓపెన్ చేసి ఏముంటాయో అనేది. బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. దాంట్లో ఐటమ్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. దీవాళీ హ్యాపీ దీవాళీ అని చెప్పి ఒక కార్డ్ అయితే ఉంది దాంట్లో ఫస్ట్. తర్వాత ఒక 3 డబ్బాల్లాగా ఇచ్చారు. దాంట్లో ఆల్మండ్స్, క్యాష్యూ, కిస్మిస్ 3 పెట్టి ఉన్నాయి అన్నమాట. బాక్సెస్ అయితే చాలా క్లాస్గా ఉంటాయి. దాంట్లో అయితే ఫుల్గా కూడా ఎవరు కొంచెం కొంచెమే ఇస్తారనమాట. బాక్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది చిన్న ట్రే లాగా ఇచ్చారనమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. క్యాండిల్స్ అలా పెట్టుకోవడానికి, అట్లా పూజ దగ్గర డెకరేటివ్ ఐటమ్ లాగా యూస్ చేసుకోవచ్చు అని అనిపించింది. ఇవి క్యాండిల్స్ అనుకుంటున్నాను. క్యాండిల్స్ అండి, మధ్యలో అది వచ్చింది మనము లైట్ చేసుకోవడానికి అనమాట. 2 ఇచ్చారు విత్ స్మెల్ అనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. నేను ఓపెన్ చేయంగానే ఆ కవర్స్లో నుంచి రోజ్ లాగా చేసి మధ్యలో ఒత్తిచ్చారనమాట మనం దివాళీ రోజు పెట్టుకోవడానికి. ఇవేమో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని మనం ఏమన్నా హీట్ రెసిస్టెన్స్ పెట్టి దాని మీద అయితే పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను నేను. లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ ఏదన్నా చిన్న ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ బాక్సెస్ కానీ అలా ఏమన్నా పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. డైనింగ్ టేబుల్ యూజ్ అనుకుంటున్నాను. ఈ ట్రే ఒక్కటైతే నాకు బాగా నచ్చిందండి. వచ్చిన వాటిల్లో అయితే ఏమన్నా షో ఐటమ్స్ అట్లా పెట్టుకోవడానికి కానీ పూజలు మనం చేసుకున్నప్పుడు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఇక్కడ ఈ బాక్స్లో వచ్చేసి మొత్తము టపాకాయలు ఉన్నాయన్నమాట. మొత్తం క్రాకర్సే ఉన్నాయి. బాక్స్ అయితే పెద్దగా ఉంది. ఐటమ్స్ కూడా ఉన్నాయి కానీ అవి కొంచెం బాంబ్స్, మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి అంతగా యూజ్ అవ్వవు మాకైతే. ఆ కాకర కొవ్వొత్తులు అవైతే చాలా చిన్నవి ఇచ్చారనమాట. అవి కూడా వీళ్ళు పట్టుకోలేరు. చాలా పెద్దగా ఉంటేనే స్టిక్స్ పట్టుకోగలుగుతారు. భూచక్రాలు, చిచ్చుపుట్లు కూడా కొంచెం చిన్న చిన్నవే అనమాట. అదేండి, ఇచ్చేవాళ్ళు ఇష్టం అనుకోండి. అందరికీ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ చేయాలి కదా. అందుకని కాంబోలాగా ఒక బాక్స్లో అయితే పెట్టేసి ఇచ్చారనమాట. ఇక వచ్చి రాగానే మా పిల్లలు ఏమున్నాయి అని చూస్తారు. ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ అయితే మమ్మల్ని మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారండి. అక్కడికైతే వెళ్ళిపోయి వాళ్ళతో సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాం అనమాట. 7-8 ఆ టైంకి. అది ఎలక్ట్రిక్, దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. ఆ ఇన్స్ట్రుమెంట్ సార్ మేము వెళ్ళేసరికి చేస్తూ ఉన్నారనమాట. మంచి మ్యూజిక్ ఒక 1/2 అవర్ అయితే మేము బాగా విన్నాం. చాలా ప్లెజెంట్గా అనిపించింది. మా పాప కూడా జస్ట్ ఊరికే ట్రై చేసింది. అందుకే అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఆ సౌండ్ ఎలా వస్తుందా అని చెప్పి మీకు చూపించాలి అని అనుకున్నాను. చాలా బాగుందన్నమాట ఆ సౌండ్. సార్ కూడా చేశారు మా కోసం అని చెప్పేసి. మేము చాలా మంచి టైం అయితే అక్కడ స్పెండ్ చేసాము.